శ్రీమాత్రే నమః. నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనము ఈ వీడియోలో లక్ష్మీదేవి మనకి ఏ విధంగా అనుగ్రహిస్తుంది అన్నది తెలుసుకుందాం. ఒక చిన్న కథ ద్వారా. ఒక ఊరిలో సీత అనే ఇల్లాలుంది. ఆమె తన పని తను చేసుకుంటూ అందరితో చాలా మర్యాదగా ఉండి చాలా సంతోషంగా భర్త పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఒకరోజు సీత అడవికి కట్టెల కోసం వెళుతూ ఉండగా ఎదురుగుండా కళకళలాడుతూ లక్ష్మీదేవి కనిపించింది. ఆ లక్ష్మీదేవికి సీత చూసి నమస్కరించి ప్రార్థించి, అమ్మా, ఎందుకు అందరికీ నీవు కనిపించవు? అందరూ నిన్ను అంతగా పూజిస్తారు కదా, మరి నీ కరుణ కొంతమంది మీదే ఉంటుంది, కొంతమంది మీద ఉండదు, ఎందుకు అని అడగగా లక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది. ఓ సీత, విను. నేను అందరింటికి వారి వారి కర్మానుసారం మాత్రమే వస్తాను. వారి పూర్వజన్మ పుణ్యం అయిన తర్వాత ఉండమన్నా నేను ఉండను. అమ్మా, నీవెక్కడెక్కడ ఉంటావు అని సీత ఆర్తిగా అడగగా లక్ష్మీదేవి ఈ విధంగా చెప్తోందండి, వినండి. సీత, సావధాన చిత్తురాలివై విను, నేను చెప్తాను. నా నివాస స్థానాలు పూలు, పాలు, పసుపు గడపలు, కుంకుమ, రంగవల్లులు శుభ్రంగా ఉన్న ఇంటిలో, అబద్ధాలు చెప్పని వారి దగ్గర, స్త్రీలు కంటదడి పెట్టనింట, చిన్నపిల్లలు నడియాడే ఇంట, సూర్యోదయానికి ముందే నిద్రలేచి దీపారాధన చేసేవారింట, సంధ్యాదీపం పెట్టేవారింట, గోమాత పూజించే చోట, కలహాలు లేని ఇంట, హింస లేని చోట, దాన ధర్మాలు చేసేవారి వద్ద, సుగంధ పరిమళాలతో వేదపారాయణ జరిగే చోట, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యం ఈ అరిషడ్వర్గాలకు వసులు కానికుండా ఉన్నవారి వద్ద నా నివాస స్థానాలని గుర్తుంచుకో. అమ్మ, నిన్ను పెద్ద పెద్ద స్తోత్రాలతో మరి మేము పూజించలేం. మరి మమ్మల్ని ఎలా అనుగ్రహిస్తావు తల్లి? సీత, ఇప్పుడు నువ్వు నన్ను అమ్మా అని పిలిచావు కదా, అలాగే ఆర్తితో ప్రేమతో శ్రీమాత్రే నమః అన్నా కూడా నేను తప్పక మీ వద్దకు వస్తాను అని అమ్మవారు చెప్పగా అప్పుడు సీత ఈ విధంగా అడుగుతోంది. అమ్మ, మరి శ్రీమాత్రే నమః అని లలితాదేవిని కదా మేము కొలుస్తాము, మరి నీకు కూడా అదే పేరుతో పిలిస్తే వస్తావా అని అమాయకంగా అడిగితే అప్పుడు లక్ష్మీదేవి చెప్తోందండి, ఓ సీత, నీకు విద్య కావాల్సి వచ్చినప్పుడు సరస్వతిగా అనుగ్రహిస్తా, నీకు ధైర్యం కావాల్సి వచ్చినప్పుడు దుర్గగా నిన్ను కాపాడతా, నీకు సౌభాగ్యం కావాలన్నప్పుడు పార్వతిగా సర్వమంగళగా నిన్ను రక్షిస్తాను, నీకు సంతోషం ఆరోగ్యం కావాలన్నప్పుడు లక్ష్మిగా నీ దగ్గరికి వస్తా. నా బిడ్డల ఆర్తిని బట్టి నా రూపం వారికి ఆ విధంగా కనిపిస్తుంది. లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదు సీత, ఒక మూలాధార శక్తి. ఇన్ని రూపాలుగా మీకు కనిపిస్తున్నాం అంతే. సీత, దీనిని నువ్వు అందరికీ తెలియజేయి, అందరూ కూడా తప్పకుండా ధన్యజీవులవుతారు. అప్పుడు సీత లక్ష్మీదేవికి వినమ్రంగా నమస్కరించి తన ఇంటికి వెళ్ళి తన భర్తకు జరిగిందంతా చెప్పింది. ఆ భర్త చాలా సంతోషించి, సీత, నువ్వు ధన్యురాలివి, అమ్మ అనుగ్రహం వచ్చి నిన్ను అమ్మ దీవించింది. ఆ విధంగా వారిద్దరూ కూడా అమ్మవారి యొక్క ఈ వృత్తాంతాన్ని, అమ్మవారి యొక్క ఎక్కడెక్కడ ఉంటుంది అమ్మ, మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తే అమ్మ అనుగ్రహం వస్తుంది అన్న విషయాన్ని అందరికీ తెలియజేసి వారు ధన్యజీవులయ్యారు. ఈ విధంగా సీత ద్వారా అమ్మ మనకి అందరికీ కూడా తెలియజేస్తుందండి. మనందరం కూడా అమ్మ మాట విని చక్కగా అమ్మని నిత్యం కూడా శ్రీమాత్రే నమః అని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉన్న దాంట్లో నలుగురికి దానం చేస్తూ
లేని వారికి మనకి కావలసినంత ఉంచుకొని మిగిలింది వారికి ఇస్తూ అందరం సంతోషంగా ఉందాం. దానం చేయడం అంటే కేవలం మనకి ఎక్కువైనది ఇవ్వడం అని కాదండి. వాళ్ళ అవసరాన్ని గుర్తించి మంచి వస్తువుల్ని మాత్రమే దానంగా ఇవ్వండి. అంతేగాని మీకు ఉపయోగపడింది దానంగా ఇస్తే మాత్రం అది అమ్మ అనుగ్రహానికి పాత్రం కాదు అని తప్పకుండా అందరం తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.